ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం ఉంది. కష్టపడి పోరాట పటిమతో మీరు చేయాల్సిన కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆ రకంగా అభివృద్ధిని అభినందనల్ని అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఆకస్మికంగా శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ కుజ సంచారం, సప్తమ రవి సంచారం, షష్టమంలో శుక్ర సంచారం కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు కానీ, అధికారులతో మనస్పర్ధలు కానీ, లేకపోతే కొన్ని జన సంబంధాలు చెడేటువంటి అవసరం కానీ, పరిస్థితులు కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.